నమస్కారం. సెప్టెంబర్ 17, 2025న ప్రధాని మోడీ 75వ పుట్టినరోజున ఒక చాలా ఆసక్తికరమైన విషయం జరిగిందండి. ఒక పక్క అమెరికా నుంచి మనపై వాణిజ్యపరంగా ఒత్తిళ్లు బాగా పెరుగుతున్నాయి. కానీ అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ నుంచి ఒక స్నేహపూర్వక పుట్టినరోజు ట్వీట్ వచ్చింది. పైకి చూడ్డానికి ఇది మామూలు పుట్టినరోజు శుభాకాంక్షల్లానే ఉంది. కానీ దీని వెనుక ఉన్న ఆ వ్యూహాలు, ఆ సంకేతాలు, వాటి గురించి ఈరోజు మనం కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ఎందుకంటే ఈ ట్వీట్ కేవలం వ్యక్తిగత శుభాకాంక్షలతో ఆగిపోలేదు. ట్రంప్ తన మెసేజ్లో మోడీని మిత్రుడు అన్నారు. ఆయన నాయకత్వాన్ని కూడా ప్రశంసించారు. అది గమనించాల్సిన విషయం. అవునవును. అంతేకాదు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగించడంలో భారతదేశం పాత్ర ఉంటుందని, దానికి మోడీ మద్దతు తనకుందని చెప్పడం, ఇది ట్రంప్ మార్కు గదా. ఆయన తరచూ ఇలాంటి ఊహించని స్టేట్మెంట్లు ఇస్తుంటారు. సరే, మరి మోడీ ప్రతిస్పందన ఎలా ఉంది? అది కూడా చాలా జాగ్రత్తగా అనిపించింది నాకు. ట్రంప్ స్నేహానికి ధన్యవాదాలు చెప్పారు. అదే సమయంలో భారత్ అమెరికా సమగ్ర ప్రపంచ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై భారతదేశం ఎంత నిబద్ధతతో ఉందో కూడా స్పష్టం చేశారు కదా. కరెక్ట్. ఆ సమగ్ర ప్రపంచ భాగస్వామ్యం అంటే రక్షణ, వాణిజ్యం, టెక్నాలజీ, ఇలా చాలా విషయాలున్నాయి. అన్ని రంగాల్లో సహకారం కొనసాగించాలి అనే ఉద్దేశం కనిపిస్తోంది. మళ్ళీ ఉక్రెయిన్ విషయంలో శాంతియుత పరిష్కారానికి మద్దతు అని చెప్పడం ద్వారా, అంటే భారతదేశం స్టాండ్ ఏదైతే ఉందో దాన్ని మళ్లీ చెప్పినట్టయింది. ఎగ్జాక్ట్లీ. కొద్ది వారాల క్రితమే కదా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మన భారతీయ వస్తువులపై, ముఖ్యంగా టెక్స్టైల్స్, జెమ్స్, జ్యువెలరీ లాంటి వాటిపై భారీగా సుంకాలు వేసింది. దాదాపు 50% వరకు. 50%? చాలా ఎక్కువ అది. కారణాలేం చెప్తున్నారు వాళ్ళు? ప్రధానంగా 2 కారణాలు వినిపిస్తున్నాయి. ఒకటి, భారతదేశం రష్యా నుంచి చమురు ఎక్కువగా కొంటోంది అనేది. రెండోది, ఇతర వాణిజ్యపరమైన అసమానతలు, అంటే ట్రేడ్ ఇంబ్యాలెన్స్లు ఉన్నాయని అమెరికా వాదన. అంటే బేసిక్గా మనం రష్యాతో, చైనాతో, బ్రిక్స్ దేశాలతో సంబంధాలు కొనసాగించటం వాషింగ్టన్కి అంతగా నచ్చడం లేదన్నమాట. కొంత ఆందోళనైతే ఉంది వాళ్లలో. మరి మన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి విధానం సంగతేంటి? అంటే ఏ ఒక్క దేశానికి పూర్తిగా లాయల్గా ఉండకుండా మన జాతీయ ప్రయోజనాలకి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవటం, అది వాళ్ళకి ఇబ్బందిగా ఉందా? ఖచ్చితంగా. అదే వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అంటే. కానీ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ సుంకాల గొడవ ఇలా నడుస్తున్నా సరే 2 దేశాల మధ్య వాణిజ్య చర్చలు మళ్లీ మొదలయ్యాయి. పైగా ఆ చర్చలు సానుకూలంగా, భవిష్యత్తు వైపు చూస్తున్నట్టుగా ఉన్నాయని 2 పక్షాలు చెప్పడం కూడా మనం గమనించాలి. అంటే ఇంత గట్టిగా విమర్శలు చేసి సుంకాలు వేసిన కొన్ని వారాలకే మళ్లీ ఈ పుట్టినరోజు ట్వీట్లు, స్నేహపూర్వక సంభాషణలు, ఇది వాతావరణాన్ని కూల్చేసే ప్రయత్నమా? కావచ్చు. బహుశా ఉక్రెయిన్ విషయంలో భారతదేశాన్ని తమ వైపు ఉంచుకోవడానికి ట్రంప్ చేస్తున్న ఒక ప్రయత్నంలో ఇదొక భాగమేమో అని కూడా అనుకోవచ్చు. అది కూడా ఒక యాంగిలే. అవును. ఈ స్నేహపూర్వక మాటల వెనుక అసలు ఎజెండా ఏంటి అనేది ముందు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఆ ప్రధాన సమస్యలు, అంటే సుంకాలు, మన ఇంధన దిగుమతులు, అమెరికా కంపెనీలకు మన మార్కెట్ యాక్సెస్, ఇవేవి ఇంకా పరిష్కారం కాలేదు. సరే, మొత్తం మీద చూస్తే ఈ ట్రంప్ మోడీ పుట్టినరోజు ట్వీట్ సంభాషణ, ఇది కేవలం వ్యక్తిగత స్నేహాన్ని దాటిపోయిందనిపిస్తోంది. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు, వాణిజ్య ఘర్షణల నేపథ్యంలో ఇదొక ముఖ్యమైన వ్యూహాత్మక సంకేతంలాగుంది.